వెల్కమ్ టు రవికిరణాలు టీవీ. టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం అనంతరం జగన్మోహన్ రెడ్డిపై ఫైర్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిన్నటి రోజున నెల్లూరు సెంట్రల్ జైలుకు విచ్చేసి పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి విచ్చేసిన జగన్మోహన్ రెడ్డి 25 లక్షలు ఖర్చు పెట్టి నెల్లూరుకు విచ్చేయడం జరిగింది. నెల్లూరుకు వచ్చింది ఆయన ఎమ్మెల్యే రామకృష్ణ చూసేదానికి విచ్చేసి రేపు నాకు ఇదే గతి పడుతుందా, ఈ జైలు ఎలా ఉంటది అని చూసేదానికి వచ్చాడని కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి గతంలో నువ్వు చేసిన పాపాలే ఈ రోజు ప్రజలు ఇంతటి ఘన విజయానికి ఇచ్చారని, అందుకు నీకు 11 సీట్లు మాత్రమే ఇచ్చారని, అందుకు నీ పేరు ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి కాదు లావెన్ రెడ్డి అని పేరు మార్చారని, కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటే 11 సీట్లకే పరిమితం, ఇంకా నీ పార్టీ భూస్థాపితం చెందిందని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మామిడాల మధు, సత్య నాగేశ్వరరావు, బాలాజీ తదితరులు పాల్గొని మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న ఎలక్షన్లు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తాను ఇచ్చిన వాగ్దానాల్లో ఫస్ట్ 3 నెలలకు 3,000, 4,000, 1000 పెంచి 7,000 రూపాయల పెన్షను మొత్తం పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఆర్థికంగా లెవన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని దోచేసిన లెవన్ రెడ్డి అంటే అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి అంటే 11 సీట్ల రెడ్డి, ఆయన పేరు లెవన్ రెడ్డి. చేస్తే రెండో పని ఇసుక, ఆయన ఇచ్చిన హామీల్లో ఉచిత ఇసుక కూడా ప్రకటించాడు. కానీ మన లెవన్ రెడ్డి మాత్రం ఎన్నికలైన తర్వాత ఒక క్రిమినల్ని, ఒక రౌడీని పరామర్శించేదానికి 25 లక్షల రూపాయలు పెట్టుకొని నెల్లూరు జైలుకి వచ్చాడు. ఆయన 25 లక్షల రూపాయలు పెట్టుకొని వచ్చింది దాని క్రిమినల్ రామకృష్ణారెడ్డి చూడడానికి ఒక ఎత్తు అయితే, ఫ్యూచర్లో సెంట్రల్ జైలు ఎలా ఉంటుంది, రేపు నేను రాబోయే జైలు ఎలా ఉండబోతుంది అని చూసుకునే దానికి వచ్చాడు. సౌకర్యాలు ఎలా ఉంటాయి దానికోసం వచ్చాడు ఈ లెవన్ రెడ్డి. అయితే ఆయన ఇది అంటారు సామెత, వయసు మళ్ళిన వాళ్ళు ఏదో మాట్లాడతారని. అలాగా ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు పెద్ద మనిషిగా వ్యవహరించాలి, ఇలా వ్యవహరించకూడదు చంద్రబాబు అన్నాడు లెవన్ రెడ్డి. లెవన్ రెడ్డి గారు ఎవరు పెద్ద మనిషి? ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది ఎవరు? ఈ రాష్ట్రంలో హత్యలు చేసింది ఎవరు? ఈ రాష్ట్రంలో ఇల్లు తగలబెట్టించింది ఎవరు? ఈ రాష్ట్రంలో అక్రమ కేసులు పెట్టింది ఎవరు? ఈ రాష్ట్రంలో అన్యాయంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చిత్రహింసలు చేసింది ఎవరు? నెల్లూరు ఎత్తుకుంటే నా మీద 64 కేసులు, మా కార్యకర్తల మీద ఎత్తుకుంటే అనేక కేసులు, మా బాలాజీలో నా తగులో లేకపోయినా వైసీపీ వాళ్ళు కొట్టుకున్నా బాలాజీ మీద 3 కేసు. అదే రకంగా నాగేంద్రను బెదిరించి వైసీపీలో చేరతావా లేదని అడిగి నేను చేరను అంటే రౌడీ షీట్ చేశారు. మరి జహీర్ పేదవాడు ఇల్లు కట్టుకుంటే 550 మంది 600 మంది పోలీసులు పెట్టి మొత్తం పగల కొట్టించిన మీరు ఏ లెవన్ రెడ్డి నెల్లూరులో చేసిన అరాచకాలు కొన్నే చెప్తున్నా. జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఎంతనో హింస పెట్టింది మీ పార్టీ కాదా? నీకు తెలీదా? రౌడీతం చేసింది మీరు కాదా? తెలుగుదేశం కార్యకర్తల్ని కొట్టింది మీరు కాదా? అనేక ఇబ్బందులు పాలు చేసింది మీరు కాదా? లెవన్ రెడ్డి ఇప్పుడు నీతి మాటలు మాట్లాడతావా? అంటే కొంగ జపం చేస్తావా? పెద్ద మనిషిగా ఉండాలా? చంద్రబాబు నేను వస్తా, నీకు చూపిస్తా. ఎక్కడికి వస్తావా? సెంట్రల్ జైలుకా? వచ్చి తిరుమల మీద ఎన్ని కేసులు ఉన్నాయి? మొత్తం మీద ఎన్ని కేసులు ఉన్నాయి? అదే రకంగా
సత్యంగా అందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరి మీద చిన్న మీ అందరి మీద ఉన్నాయి అన్ని కేసులు. ఎన్ని పట్టించింది మీరు కాదా? మీరు నీతి చెప్తావా? నేను లవన్ రెడ్డి, నువ్వు చెప్తావా నీతి? నీ బతుక్కి రాష్ట్ర ప్రజలు చరిత్రలో లేని తీర్పిచ్చారు, చరిత్రలో లేని తీర్పిచ్చారు. ఈ పిచ్చి పరాకాష్ట చేరింది. మరి 25 లక్షలు ఖర్చు పెట్టుకొని రాబో రోజుల్లో సెంట్రల్ జైలుకి నేను వస్తే ఎలా ఉంటుందో ఇంతకుముందు చూసావు. 16 నెలలు చెప్పకూడదు తిన్నావు. ఈసారి 16 సంవత్సరాలు తింటావో 20 సంవత్సరాలు తింటావో తెలియదు. ఇంకొకసారి ఆ జైల్లో ఎట్లా చదువుకోవాలని చూడడానికి వచ్చావా? నీ అమ్మ గొడవ. నువ్వు కూడా నీతులు చెప్తుంటే మీ అనాలనా? ఇదే నీ పరిస్థితిని అడుగుతున్నా. నీ జీవితంలో ఇక నువ్వు రాజకీయాల్లో ఉండే ప్రసక్తే లేదు. అటువంటి తీర్పిచ్చారు ప్రజలు. మరి నువ్వు చంద్రబాబు నాయుడు విమర్శించడమా? మా చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు వాడు సరే ఎదవా, వాడు చేసిన పనులు మనం చేయకూడదు, మనం మంచి పరిపాలన ఇద్దాం, మన ప్రజలకి ఏది మంచి చేస్తారో మనం చేసిన వాగ్దానాలని నెరవేర్చాలని చిన్న పని కాదు. ఆర్థిక వ్యవస్థ దివాలా తీయించాడు ఈ లెవన్ రెడ్డి, మొత్తం దోచేశాడు. అసలు నీ బతికేంటి? చిన్నాయన చంపితే, నీ చెల్లిని తెరవేసి, నీ అమ్మని తెరవేసి, ఎవడో రామకృష్ణ అంట ఆయన మంచి ఆయన చాలా మంచోడంట, 4 సార్లు గెలిచాడంట. రామకృష్ణ అంటే మంచోడు అనేది ఎవరంటే లెవన్ రెడ్డి. ఇలాంటి క్రిమినల్స్, ఆర్థిక ఉగ్రవాదులు, నువ్వు ఆర్థిక ఉగ్రవాది, నువ్వు ఒక పెద్ద క్రిమినల్. నువ్వు కాబట్టే ఇంకో క్రిమినల్ మంచోడు మెచ్చుకుంటున్నావు. అనేక రౌడీజాలు చేశాడు రామకృష్ణారెడ్డి, అనేక మందిని చంపించాడు ఆ నియోజకవర్గంలో. ఆ నియోజకవర్గంలో ఇప్పుడు గెలిచినటువంటి ఆ బ్రహ్మారెడ్డి ఇల్లు తగలబెట్టించావు, వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేశావు. ఏ లెవన్ రెడ్డి ఇవన్నీ తెలీదా? నీ రామకృష్ణుడు మంచోడా? పెద్ద మనిషి ఆయన, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. పరిపాలన బాగా చేయాలంట, ఈసారి వస్తే ఆయన చూపిస్తాడంట. ఏంటో నువ్వు చూపించేదా? అసలు నేర్పించింది నువ్వు. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు కూడా శాంతికి నిలయం, నెల్లూరు జిల్లా ఎప్పుడు శాంతికి నిలయం. అరాచకాలు సృష్టించింది నువ్వు కాదా అని అడుగుతున్నా. మాట్లాడితే ఎస్సీల మీద దౌర్జన్యాలు. జగన్, లెవన్ రెడ్డి, డాక్టర్ సుధాకర్ ఎవరు ఒక మాస్క్ అడిగిన దానికి అతను పిచ్చోడిని చేసి అతను చనిపోయేటట్టు చేసి నువ్వు కాదా? అతను అర్జునుడు కాదా అని అడుగుతున్నా. మళ్ళీ అనంతబాబు ఎమ్మెల్సీ మీ పార్టీ ఒక కార్ డ్రైవర్ని చంపేసి వాడి ఇంటి దగ్గర వదిలి వెళ్ళిపోయారంటే మీ నాయకులకు నువ్వు ఎంత భరోసా ఇచ్చావు, ఎంత ధైర్యం. అతను హరిజను కాదా? దానికి ఏం సమాధానం చెప్తావు లెవన్ రెడ్డి? సమాధానం చెప్పు. ఈరోజు ఉన్నటువంటి హోంమంత్రి సోదరి వంగలపూడి అనిత గారు, ఆవిడ అనేక ఇబ్బందులు పాలు చేశారు. నెల్లూరుకు వస్తే ఎస్పీ మొత్తం అరెస్ట్ చేయాలని మొత్తం పోలీసులు పెట్టాడు. రాష్ట్రంలో ఆమె మీద లాఠీచార్జ్ చేశారు ఒక మహిళను చూడకుండా. ఇవన్నీ నీకు తెలియవా లెవన్ రెడ్డి? జగన్ నాయనా నీ అమ్మ పడవా అన్నీ నువ్వు చేసేసి లాస్ట్కి వచ్చి చంద్రబాబుని విమర్శిస్తావా? మా తెలుగుదేశాన్ని విమర్శిస్తావా? జోలికి పోయావా? ఏం ఎక్కడి నుంచో పెట్టావు? నా కాల్ యాక్సిడెంట్ చేయించింది ఈ పార్టీ కాదా? నీ పార్టీ వ్యక్తులు కాదా? నీ పార్టీ నాయకులు కాదా? నీ పార్టీ ఎమ్మెల్యే కాదా? చెప్పు. అవన్నీ కరెక్టా? మేము చేస్తే తప్ప పద్ధతి అది కాదు. మా చంద్రబాబు నాయుడు పద్ధతి అది కాదు. మాదొక మంచి సంస్కృతిని నేర్పినటువంటి పార్టీ మాది. ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ మాది. అంతేగాని మళ్ళీ నువ్వు వస్తాను, నీ సంగతి చూస్తాను. ఇప్పుడు దాకా చూసిన సార్లా ఇన్ని ఇబ్బందులు పెట్టావు, ఒక్కదానికేమో మురిసిపోతున్నావా?
ఒక్కదానికే రాష్ట్రంలో ప్రతి కార్యకర్త తెలుగుదేశం కార్యకర్తలు పరిచయం నువ్వు. ఒక్కదానికే ఒక క్రిమినల్ లోపలేసిన దానికే రెచ్చిపోయి మేము కూడా వస్తాం, మీ సంగతి చూస్తాం. ఎవరు నేర్పారు నాయన ఇంతంతా? నువ్వే కదా, నువ్వు కదా నేర్పింది. నీ బతుక్కి మళ్ళీ వస్తాననుకుంటున్నావా? ఎన్ని జన్మలు ఎత్తినా ఇక నీకు రాజకీయ భవిష్యత్తు లేదు. నువ్వు జైలే, చెప్పకూడే నీకు. అంతేగాని మరొక ఈరోజు ఈవీఎం పగలగొట్టారని చెప్పి నీ నోటితోనే చెప్పావు. మన నీ నాయకులు ఏం చెప్పారు? ఈవీఎంలో బాగుందంట. ఈవీఎంలో బాగుండేది ఏంది, కప్పు ఉండేది ఏంది, నీ అమ్మ పడవ తేలుండేది ఏంది, నాకు అర్థం కావట్లా. ఈవీఎంలో బాగుంటూ కొట్టాడు. ఈయనేం చెప్తున్నాడు? అక్కడ దౌర్జన్యం, అక్కడ వాళ్ళు రిగ్గింగ్ చేస్తున్న పగలగొట్టారు. మిమ్మల్ని రిగ్గింగ్ చేయకుండా అడ్డుకున్నాడు మా కార్యకర్త, మీరు పగలగొట్టింది. బయటకు వస్తే మా కార్యకర్త తలగా పగలగొట్టలేదా? మా కార్యకర్తలు కొట్టలేదా? చెప్పండి. మరి పోలీసు వాళ్ళని కొట్టలేదా? మొన్నటి దాకా మీకు కాపు కాశారు, మీరు ఏం చెప్తే విన్నారు. మరి వాడు కొట్ల మీరు? నువ్వు కూడా మాట్లాడతావా? నువ్వు పెద్ద మనిషివా? నువ్వు మాట్లాడింది ఈవీఎం పగలగొట్టారని మాట్లాడావు. కేంద్ర ఎన్నికల కమిషన్ తన సుమోటోగా సేకరించి క్యాసెట్ పంపిస్తావు. జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు నమోదు చేయాలి. ఆయన కూడా ఒప్పుకున్నాడు కాబట్టి ఈ కేసులన్నింటి మీద మరి లాస్ట్గా లెవన్ రెడ్డి నిన్న ఒకటి అడుగుతున్నా. గులకరాయ్ ఎవరో పిల్లోడు కొట్టాడని ఒక అమాయకుడిని ఒప్పించి మీ సీఎల్, మీ పోలీసు మనదాకా నీ కాపలా ఉన్నటువంటి వ్యక్తులు ఒక అమాయకుడిని ఇదే జైల్లో 30 రోజులు పెట్టారు. గులకరాయ్ ఆడ గుచ్చుకుంది. దానికి 8 మంది డాక్టర్లు తీసుకున్న దానికి 8 మంది డాక్టర్లు, దానికి ఒక బ్లాస్టర్